అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఈ హెల్త్ కార్డులకు సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మనం వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఇటీవల జరిగినటువంటి ముఖ్యమంత్రి గారితో ఉద్యోగ సంఘాల చర్చల్లో భాగంగా ఈ హెల్త్ కార్డు సంబంధించి అసలు సరిగా పనిచేయడం లేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక కమిటీ వేసి పూర్తి నివేదికని తెప్పించి దాని ప్రకారం ఈ హెల్త్ కార్డులు బాగా పనిచేసే విధంగా చేస్తామని హామీ ఇచ్చినారు. అందులోనే భాగంగా హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఒక ఉత్తర్వుల్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి జిఓఆర్టీ నెంబర్ 880 ఇది 12/11/2025 విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి మొదట్లో 2 జీవోల్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మొదటిది వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ కమ్యూనికేటెడ్ ఆఫ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్, ఆ మీటింగ్లో 18/10/2025లో జరిగినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి సమాచారం అక్కడ ఇచ్చున్నారు. దీనికి సంబంధించి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ 8 వీక్స్లో దాని యొక్క రిపోర్ట్ని ఇవ్వాలని చెప్పి ఇచ్చున్నారు. అలాగే సెకండ్ పారాగ్రాఫ్ పైన చెప్పిన దాంట్లో మనకి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయ ట్రస్ట్ సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి ఆ రెఫరెన్స్ని మనకి 2వ జీవోగా ఇచ్చున్నారు. ఇక్కడ 7 మెంబర్స్ని ఒక కమిటీగా వేయడం జరిగింది. అందులో మనకి చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా, అలాగే ఒక 6 మెంబర్స్గా వేయడం జరిగింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీస్ సంబంధించి వీరు ఇంకొక మెంబర్గా ఉన్నారు. అలాగే అట్లాగా మిగతా ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్, హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని అలాగే ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ మనము 5th, 6th పాయింట్స్ ఒకసారి చూసినట్లయితే విద్యాసాగర్ గారు ఎన్జిఓ ప్రెసిడెంట్ గారు, అలాగే రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు బొప్పరాజు వెంకటేశ్వర్ల గారు మనకి ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది. సాధారణంగా ఉద్యోగులే కమిటీలో ఉండే విధంగా ఉంటుంది ప్రతిసారి కూడా, కానీ ఇక్కడ మనకి ఉద్యోగ సంఘాల నేతలను కూడా కమిటీలో ఇచ్చారు కాబట్టి కొంతమేరకు మనం ఆశాజనకంగా ఈ రిపోర్టు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి మీటింగ్లో కూడా మనకి ఈ 2 మెంబర్స్ కూడా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి వారు మన యొక్క ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు తెలుసు కాబట్టి వీటన్నిటిని కూడా మనకి వారికి పూర్తి స్థాయిలో ఆ చైర్మన్ గారికి వివరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 8 వారాల్లో వీరు ఉద్యోగ సంఘాల నుంచి సమాచారం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మనకి పూర్తిగా ఒక రిపోర్ట్ని మనకి 8 వారాల్లో తయారు చేసే అవకాశం ఉంది. దాదాపుగా ఒక 2 నెలల్లో దీని మీద అంచనా వచ్చే అవకాశం ఉంది. మనకి డిసెంబర్, జనవరి లేదా జనవరి లాస్ట్లో కానీ ఫిబ్రవరి 1స్ట్లో కానీ దీని మీద కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ హెల్త్ కార్డులు బాగా పనిచేసే విధంగా చేస్తుందని హామీ ఇచ్చింది కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి మనకి ఉద్యోగ సంఘాలు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి.